నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, అందరికి తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ కీరవాణి గారు, వాళ్ళ ఫాదర్ శివశక్తి దత్తా గారి గురించి మీ మాటల్లో చెప్పండి సార్. వాళ్ళు ఒక మంచి ఫ్యామిలీ అండి. ఒక పెద్ద వెల్ టు డూ ఫ్యామిలీ, అంటే బాగా రిచ్ ఫ్యామిలీ. తర్వాత కొన్ని వేల ఎకరాలు ఉండే అని చెప్పుకుంటారు. అట్లాంటి వారు కొంత ఆర్థికంగా దెబ్బతిన్నారన్నమాట. తర్వాత పెద్ద కుటుంబం, 5గురు అన్నదమ్ములు ఎంతోమంది, అది సరిగ్గా తెలియదు. ఆ కుటుంబాన్ని అంటే పోషించవలసిన బాధ్యత పెద్ద ఆయన శివశక్తి దత్త మీద పడింది. ఆయన సినిమాలకి కవిత్వం రాస్తారు, మంచి పెయింటరు, మాటలు రాస్తారు, పాటలు రాస్తారు. అది అయితే వీళ్ళకి ఏంటంటే శివశక్తి దత్తా గారికి అంత విద్వత్తు ఉన్నందుకు రావలసినంత పేరు రాలేదు. అది ఎందుకంటే సామాన్యమైన విద్వత్తు కాదు, చాలా మంచి గొప్ప విద్వత్తు ఉంది, కానీ పేరు రాలేదు. అయితే ఈ ఫ్యామిలీ అంతటినీ పోషించే గుణం ఉంది. ఇప్పుడు కూడా కంబైన్డ్గా ఉంటున్నారు. వాళ్ళలో గొప్పతనం ఏంటంటే ఎవరు భోజనాలు వాళ్ళు తిన్నప్పుడు కూడా అందరూ కంబైన్డ్గా ఉంటారు. తర్వాత ఏమో కీరవానికి వీళ్ళందరినీ పోషించే బాధ్యత ఏర్పడింది. కీరవాణి చాలా కష్టపడి విద్య నేర్చుకున్నాడు. మంచి సంగీతం తెలుసు ఆయనకి, సంగీతాన్ని బాగా నేర్చుకున్నాడు. మెలోడీని బాగా ప్రేమిస్తాడనమాట. ఆ మెలోడీని ప్రేమించడం బట్టి ఆయన చక్రవర్తి దగ్గర మంచి అసిస్టెంట్గా రూపుదిద్దుకున్నాడు. చక్రవర్తి మహాదేవన్ బీటు అంటే నాకు కొంత సంగీతంలో ప్రవేశం ఉంది కనుక చెప్పగలుగుతున్నాను. మహాదేవుని బీట్ అంటే ఆ పరుగు ఉంటుంది మాట. చక్రవర్తి తాలూ పాటలన్నీ పరిగెడతాయి. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు పాటలన్నీ తెల్లచీర ఏమిటొచ్చి సరే ఇవన్నీ కూడా ఆ టైపు సాంగ్స్ అన్నమాట. అందువల్ల చక్రవర్తి ఆ బీటు నేర్చుకున్నాడు, మెలోడీ నేర్చుకున్నాడు అన్నమాట చాలా బాగా. తర్వాత కోటి మళ్ళీ మెలోడీ. కోటి దగ్గర కూడా కొన్నాళ్ళు చక్రవర్తి పనిచేశాడు, మన కీరవాణి పనిచేశాడు అన్నమాట. పనిచేసిన తర్వాత రామోజీరావు మనసు మమత అనుకుంటా ఆ సినిమాకి ఫస్ట్ ఈయనకి ఏదో అవకాశం ఇచ్చినట్టు ఉంది. తర్వాత ఈయన ఎవరు రామ్ గోపాల్ వర్మ కూడా చాలా మంచి అవకాశం ఇచ్చాడు, క్షణక్షణం. దాంతో ఆయన ఎంత మెలోడీ మాస్టరు అన్నది మనకి రుజువైంది. ఎస్పెషల్లీ ఆ శ్రీదేవికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ, శ్రీదేవితో ఎవరు వెంకటేష్ బాబు పాడిన జామురాత్రి జాబిలమ్మ పాట కానీ అంటే ప్రేక్షకుల్లో ఒక ఊపు తీసుకొచ్చేసాయన్నమాట. కేవలం ఆ పాట వినడానికి వచ్చేవారు థియేటర్కి. దాని తర్వాత కీరవాణిలో మరి ఏమిటో తెలీదు, అంత అత్యద్భుతంగా ఆయన ఒకదాన్ని మించిన ఒకదాన్ని పలికించాడనమాట. దాంతో మనకి ఎవర్రా ఈ కీరవాణి, ఆల్మోస్ట్ ఆల్ కీరవాణి వచ్చిన తర్వాతే రాజు కోటి, అంటే కోటి తగ్గిపోయాడు. అంతవరకు మంచి మెలోడీ అందించేవాడు. కానీ కీరవాణి ఏ రేంజ్లో ఉన్నాడంటే ఇళయరాజాని పెట్టుకుంటే ఎంత మంచి మెలోడీ అందిస్తాడో అంత మంచి మెలోడీ కీరవాణి అందించాడనమాట. అది చాలా గొప్ప విషయం. దాని తర్వాత ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు, ప్రభాస్ సినిమా, రాజమౌళి తాలూకు సినిమాలు వచ్చినప్పటి కానించి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉన్నారు. అన్నయ్య అంటే విపరీతమైన భక్తి రాజమౌళికి, తమ్ముడు అంటే నంది అని పిలుస్తారనుకుంటాను, తమ్ముడు అంటే విపరీతమైనటువంటి ప్రేమ మన కీరవానికి. కనుకనే ఇద్దరు ఒకరి ఆలోచనలు ఒకరికి మేధావులు. ఇద్దరు కూడా సంగీతం ఆయన మేధావి, డైరెక్షన్లో ఈయన మేధావి, కలిసి ప్రయాణం చేశారే. ఆ ప్రయాణంలో ఎవరు సాధించలేనిటువంటి హద్దుల్ని సాధించాడు కీరవాణి. ఫస్ట్ సినిమా నిన్ను చూడాలని, 2 చూడండి నెంబర్ 1, 3 సింహాద్రి, 4 యమదొంగ, తర్వాత ఏమో రాఖీ ఏదో సినిమా, అలాగే ఉండండి చెప్తా, ఛత్రపతి, మగధీర, బాహుబలి, తర్వాత ఏమో మొన్న వచ్చింది త్రిబులారు. ఇలాగ మళ్ళీ మధ్యలో మర్యాద రామన్న, ఏగా, ఎన్ని సినిమాలు కూడా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అయింది అన్నమాట. అది ఆయన తాలూకు గొప్పతనం. రెండో గొప్పతనం కీరవాణిలో ఏముందంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లకి సాహిత్యంతో కవిత్వంతో కూడా సంబంధాలు ఉండవు. కానీ కీరవాణి స్వతంత్రంగా పాటలు రాస్తాడు.
కీరవాణి వాళ్ళ నాన్నగారు రాస్తారు, కీరవాణి రాస్తారన్నమాట. అందువలన రైటర్స్ వచ్చి పాటలు రాసినప్పుడు వాళ్ళు ఏదో నాటకాలు ఆడడానికి కుదరదు. బాగాలేదండి, ఇంకో పాట రాయండి, ఇదేంటిది ఈ లైన్లు బాగాలేవు, ఎత్తుగడ ఎలాగ ఉండాలంటే ఈ భావం రావాలి మనకి అని విడమర్చి చెప్పేటువంటి చాతుర్యం ఆయనకుంది కీరవానికి అన్నమాట. అందుకే వాళ్ళు అంత సక్సెస్ఫుల్గా ఉన్నారన్నమాట. అయితే వీళ్ళలో చెప్పుకోదగిన అంశం ఏంటంటే ఒకరి విషయాల్లో ఒకరు జోక్యం చేసుకోరు ఒకటి. రెండోది ఖాళీగా ఉన్నోళ్ళు, ఎవరా రాజమౌళి నువ్వంతా బిజీగా ఉన్నావు కదా, మమ్మల్ని కూడా తీసుకోవచ్చు కదా అని అడగరు. కీరవాణి బ్రదర్స్, రాజమౌళి బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆయన పేరేదో ఉందండి, వాళ్ళందరూ ఒక మన మర్యాద రామంలో కూడా యాక్ట్ చేస్తారు ఆయన. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కానీ కళ్యాణ్ మాణిక్, వీళ్ళెవరు సినిమాలు కావాలని సినిమాలు ఇవ్వాలని అడగరు అన్నమాట. తర్వాత ఏమో ఎంఎం శ్రీలేఖ కానీ వీళ్ళు అంటే ఎవరు ఏ హద్దుల్లో ఉండాలో ఆ హద్దుల్లో ఉంటారు, అందరూ ప్రేమగా ఉంటారన్నమాట. అదే రాజమౌళికి చాలా ఆయన అంతమందిని అలా కంట్రోల్ చేయడం, ముఖ్యంగా కీరవాణి కూడా బలవంతం చేయకుండా ఆయనకి ఏం కావాలో రాజమౌళి తెలుసుకొని చేస్తాడు. రాజమౌళి తలుచుకోకపోయినట్టయితే అది ఆస్కార్లో అవార్డు వచ్చేది కాదు, సంబరం అంత గొప్పగా జరిగేది కాదు. రాజమౌళి మీద క్రెడిట్తోనే అక్కడ అమెరికన్ టీవీ వచ్చింది, అమెరికన్ రేడియో, అంటే టీవీ కంటే రేడియో ఎక్కువ అక్కడ. అమెరికన్ రేడియో ఇంటర్వ్యూలు చేసిందంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ రాజమౌళిస్ క్రెడిట్ అన్నమాట. అప్పుడు సల్మాన్ వీళ్ళందరూ రాజమౌళికి ఏదో సఫరీలు చేయడానికి వచ్చారన్నమాట, అంటే వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయడానికి వచ్చారు. సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ప్రియాంక చోప్రా ఉంది. ప్రియాంక చోప్రా అంటే చాలా పెద్ద పేరు ఉంది ఆవిడకి. ఇక్కడ ఇండియా తరఫున ప్రియాంక చోప్రాకి చాలా గట్టి సంబంధాలు ఉన్నాయి అక్కడ. అందువల్ల వాళ్ళకి అంత రాజభోగం జరిగిందన్నమాట. అనుకుని జరిగిందంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ వీళ్ళిద్దరూ ఉన్నారు కనుక బాగా జరిగింది. ఏదేమైనప్పటికి కూడా వాళ్ళు చాలా మేధస్సుతో ఉన్నవాళ్ళు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ తాలూకు కెరీర్ని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఏది మహేష్ బాబు సినిమా అన్నారు, ఇంతవరకు బయటకు వచ్చిందా? చాలా డీప్గా ఆలోచిస్తారండి. అంటే 1000 కోట్లతో సినిమా తీస్తున్నామా, తీయగలమా, ఏదో ఇంకా నాకు అనుమానం ఇంకా. అంటే అంత బడ్జెట్తో సినిమా తీసినప్పుడు ఎన్నాళ్ళు ఆలోచించాలి, కథ ఇదై ఉండాలి, హీరోయిన్లు ఎవరై ఉండాలి, హీరోయిన్లు వీళ్ళంతలో వీళ్ళు తీసినట్టయితే మహేష్ బాబుకి ఇష్టం ఉండదు, మహేష్ బాబు కోరుకున్న వాళ్ళని వీళ్ళు తీసుకోడు. మధ్య రాజమౌళి ఏంటంటే తన ఇష్ట ప్రకారం జరగవలసిందే సినిమా 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా కనుక మధ్యలో చూస్తున్నాం. మరి నిజాలు కొద్ది కాలంలో బయటకు వస్తాయి. అది వాళ్ళ సక్సెస్ ఇండివిజువల్ సక్సెస్ కంటే కూడా ఫ్యామిలీ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. గ్రేట్ అండి, గ్రేట్. అందరూ మేధావులు అన్నమాట. కానీ ఏంటంటే ఫ్యామిలీ సక్సెస్ మీరు చెప్పింది కరెక్టే, కానీ ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండడం అన్నమాట. ఒకరినొకరు ప్రేమగా చూసుకోవడం, గౌరవించుకోవడం, అది నాకు ఆదర్శంగా అనిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.